ఫ్రెండ్స్ మనకి బజాజ్లో బిఎల్డిసి రిమోట్ ఫ్యాన్స్ వచ్చాయి. దీనివల్ల మనకి కరెంట్ చాలా వరకు ఆదా అవుతుంది. ఈ వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఈ ఫ్యాన్ చూడండి, బజాజ్ బిల్డ్ ఫర్ లైఫ్. మనకి ఫ్యాన్ మోడల్ అయితే ఇలా ఉంటుంది విత్ రిమోట్ కూడా. ఎనర్గోస్ 26 సీలింగ్ ఫ్యాన్ అనమాట. మనకి సీలింగ్ ఫ్యాన్ ఎంత పవర్ని సేవ్ చేస్తుంది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు చూడండి. మనకి సాధారణంగా సీలింగ్ ఫ్యాన్ వచ్చేసరికి 75 వాట్స్ అయితే తీసుకుంటుంది, కానీ ఈ సీలింగ్ ఫ్యాన్ వచ్చేసరికి జస్ట్ 26 వాట్స్ మాత్రమే తీసుకుంటుంది. మనం ఈ ఫ్యాన్ 16 గంటల సేపు యూజ్ చేసామంటే మనకి ఎంత పవర్ బిల్ వస్తుంది అనేది కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. మనకి సాధారణమైన ఫ్యాన్ వచ్చేసరికి 1.2 యూనిట్ అయితే కాలుతుంది. అదే మనకి ఇలాంటి ఫ్యాన్ అయితే జస్ట్ 0.42 యూనిట్ మాత్రమే కాలుతుంది. అలాగే కరెంట్ బిల్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు చూడండి. సో మనం సాధారణమైన ఫ్యాన్ని 16 గంటల సేపు యూజ్ చేసినట్లయితే మనకి ₹7.02 అయితే పడుతుంది. అలాగే ఎంటర్గోస్ మనం ఫ్యాన్ యూజ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి జస్ట్ ₹2.52 మాత్రమే. సో మనకి చాలా వరకు కరెంట్ బిల్ ఆదా అవుతుంది చూడండి. మనకి 16 గంటల సేపుకి ₹4 అయితే ఆదా అవుతుంది చూడండి. అలాగే సీలింగ్ ఫ్యాన్కి వారంటీ కూడా ఇచ్చారు. మోటార్కి 5 ఇయర్స్, అలాగే ప్రోడక్ట్కి 2 ఇయర్స్ అయితే ఇచ్చారు. ఫ్రీ హోమ్ సర్వీస్. అలాగే ఇక్కడ చూడండి సైలెంట్ బిఎల్డిసి ఫ్యాన్. అలాగే మనకి ఫ్యాన్ రెక్కల పైన దుమ్ము అయితే నిలవనివ్వదు. మనకి ఫ్యాన్ బాడీ అలాగే బ్లేడ్స్ రెండు కూడా అల్యూమినియమే. మనకి ఫ్యాన్ 60% దాకా పవర్ సేవ్ అయితే చేస్తుంది చూడండి. 5 స్టార్ మనకి రేటింగ్ అయితే ఉంది ఫ్యాన్కి. సో అలాగే మనకి ఎంఆర్పి చూడండి 5500 అయితే ఉంది. సో అంత ప్రైస్ అయితే లేదు. అలాగే ఫ్యాన్ కలర్ చూడండి, రెడ్ వాల్నట్ కలర్ అనమాట. మీకు లోపల ఎలా ఉందో కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. ఇంకా మీరు ఈ వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి, నేను ప్రతి ఒక్కరు కూడా రిప్లై ఇస్తాను. చూడండి ఇది మాన్యువల్ బుక్. ఓకే, మనం ఎలా ఫిట్ చేయాలి ఏంటి అనేది కూడా మనకి ఇందులో క్లియర్గా అయితే ఇచ్చారు చూడండి. ఓకే, అలాగే రిమోట్ సంబంధించి కూడా మనకి డీటెయిల్స్ ఇచ్చారు చూడండి. ఫ్యాన్ పైపు. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో మనకి ఫ్యాన్ కప్స్ ఇచ్చారు చూడండి 2. ఓకే, అలాగే ఫ్యాన్ క్లాంప్ ఇచ్చారు చూడండి. అలాగే రిమోట్ చూడండి మనకి వైట్ కలర్లో అయితే ఇచ్చారు. ఓకే, మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. రిమోట్ అయితే ఇలా ఉంది. మనకి స్పీడ్ కంట్రోల్ కూడా ఇచ్చారనమాట, 5 స్టెప్స్. అలాగే మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఇచ్చారు చూడండి. అలాగే పవర్ ఆఫ్ బటన్. మనకి బ్యాక్ సైడ్ సెల్స్లు అయితే వేసుకోవాలి. ఓకే, అంతే. దీన్ని కూడా పక్కన పెట్టేద్దాం. ఇక ఫైనల్గా మనం ఫ్యాన్ మోటార్ అయితే చూద్దాం చూడండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. చూడండి ఫ్యాన్ మోటార్ అయితే ఎలా ఉంటుంది. ఇది బిఎల్డిసి ఫ్యాన్ అనమాట. సో మనకి ఫ్యాన్లో నుంచి 2 వైర్స్ అయితే వచ్చాయి చూడండి బయటకు. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి మనం పైన ఫేస్ వైర్ని అలాగే కింద న్యూట్రల్ వైర్ని అయితే బిగించాలి. మనకు కనిపిస్తున్నాయి కదా టెర్మినల్స్కి, వీటికి అయితే బిగించాలి. ఇక్కడ చూడండి బజాజ్, అలాగే మనకి 5 స్టార్ రేటింగ్ ఉంది ఈ ఫ్యాన్కి. ఇక్కడ చూడండి ఈ ఫ్యాన్ వచ్చేసరికి బిఎల్డిసి ఫ్యాన్ అనమాట. జస్ట్ మనకి 26 వాట్స్ మాత్రమే తీసుకుంటుంది. చాలా తక్కువ పవర్ అయితే కన్జంప్షన్ చేసుకుంటుంది. మనం ఇలాంటి ఫ్యాన్ యూజ్ చేసామంటే మన కరెంట్ బిల్ చాలా వరకు ఆదా అవుతుంది. ఓకే, అలాగే ఫ్యాన్ మోటార్ డిజైన్ చూడండి ఇలా ఉంటుంది. మనకి ఫ్యాన్ మోటార్ హైట్ దాదాపుగా 4 ఇంచెస్ అయితే ఉంటుంది చూడండి. చాలా హైట్ అయితే ఇచ్చారు ఫ్యాన్కి. ఓకే, అలాగే ఇక్కడ వాట్స్ చూడండి మీకు క్లియర్గా అయితే ఇచ్చారు. 26 వాట్స్ అయితే తీసుకుంటుంది. అలాగే ఫ్యాన్ రెక్కలు చూడండి, మీకు ఇవి కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. బజాజ్ బిల్డ్ ఫర్ లైఫ్ ఎనర్గోస్ 26 సీలింగ్ ఫ్యాన్. సో మీకు ఫ్యాన్ రెక్కలు ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మేము ముందుకు తీసుకొని వస్తాను చూడండి. ఫ్యాన్ రెక్కలు అయితే ఇలా ఉంటాయి. ఓకే, ఈ ఫ్యాన్ రెక్కల పైన దుమ్ము కూడా ఉండనివ్వదని చెప్తున్నారు. చూద్దాం మరి. సో మీకు ఈ ఫ్యాన్ బిగించిన తర్వాత ఈ ఫ్యాన్ ఎలా వర్క్ చేస్తుంది అనేది కూడా మీకు నెక్స్ట్ అప్డేట్ అయితే ఇస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.